అయితే కాబట్టి ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది దాంట్లో. మీరు అంటున్నది ఏదైతే ఓవర్లోడ్ పోతా అంటున్నారో దానిపై ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. కానీ దీని మీద తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని చేయొద్దని చెప్పి గౌరవ శాసనసభ్యులను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. రాజ్ ఠాకూర్ గారు అద్భుతంగా నేను చెప్పిందే చెప్పిండు అధ్యక్ష. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగేది ఫ్లై యాష్ని లేపొద్దని నేను అంటలేను అధ్యక్ష. నేను అడిగేది ఒకటే జవాబు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఓవర్లోడ్ అనేది ఎట్లా కొడుతుర్రు అనేది నేను అడిగే జవాబు. రోజుకి 300 లారీలు ఓవర్లోడ్ పోతున్నాయి. నా జవాబు అదే. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఓవర్లోడ్ మొత్తం 300 లారీలు రోజు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి అధ్యక్ష. ఓవర్లోడ్ అనేది పోవచ్చా? ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఎంత పోవాలి అధ్యక్ష? 16 టైర్లు ఉన్న లారీలకి 34 టన్నులు మాత్రమే పోవాలి. మరి అట్లాంటిది 76 టన్నులు ఎట్లా పోతున్నాయి అధ్యక్ష? రోజుకి 300 లారీలు పోతున్నాయి, 1-2 లారీలు కాదు అధ్యక్ష. ఇక అయిపోయింది, మంత్రి గారు చెప్తారు, లీవ్ ఇట్ అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఏ ఎక్సర్సైజ్కి పోతున్నా అధ్యక్ష. ఎక్సర్సైజ్కి అధ్యక్ష మీరు ఒక్కసారి ఇది వినాలి అధ్యక్ష. 19 తారీఖున అధ్యక్ష ఒక ప్రముఖ పేపర్లో కొన్ని ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష లిక్కర్ మీద. ఏమని వచ్చినాయి? కమిషన్లు బట్టి కొత్త బ్రాండ్లకి తెరలేపుతున్న గేట్లు అనేది ఓ ప్రముఖ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. ఈ పేపర్ కూడా ఒక్క మా నమస్తే తెలంగాణనే కాదు, మీరు ఇట్లా అంటారని ఆంధ్రజ్యోతి పేపర్ కూడా తీసుకొని వచ్చిన, మీకు సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మే 21 తారీఖున అధ్యక్ష మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష. ఇది తన పేపర్ క్లిప్పింగ్. ఏమని పెట్టారు అధ్యక్ష మంత్రి గారు? ఏ ఒక్క కొత్త మందుకు కానీ కొత్త ప్రపోజల్స్ కానీ ఏ ఒక్క అప్రూవల్కి ఒక్కటి కూడా రాలే, మేము ఒక్క అప్రూవల్ కూడా లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాసిన పేపర్ల మీద 100 కోట్ల నష్టపరిహారం వేస్తామని చెప్పి ఈ పేపర్ కటింగ్ అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష 27 తారీఖున మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ సెబీకి లెటర్ పెడతారు అధ్యక్ష. ఏమని పెడతారు అధ్యక్ష? అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ఆర్ రీఓన్డ్ బియర్ బ్రాండ్స్. Dear sir and madam, we are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our reowned beer brands అని సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు సెబీకి లెటర్ పెడతారు. దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది, వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి. దాని తర్వాత 28 తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష. ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష? To address the above, the MD BCL has responded on the offer of Som Distilleries of MP State to supply beer to the State Beverages Corporation. This said company is a supplier of IMFL to 22 states, UTs, military units since 2 decades అని చెప్తారు అధ్యక్ష. దాని తర్వాత ఏం చెప్తారు అధ్యక్ష? అదే ప్రెస్ నోట్లో the government takes this prestigious presence as their pride. The above said Som Distillery is an Indian company. దాంట్లోనే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మై ఆఫీస్ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద డే-టు-డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కార్పొరేషన్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్. ద అబవ్ అప్లికేషన్స్ వర్ నాట్ బీయింగ్ ప్లేస్డ్ ఫర్ ద మినిస్టర్స్ కన్సిడరేషన్ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే పాపం నేను మంత్రి గారు తప్పు పడతలేను అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలియకుండానే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? అరే అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యుడు ముఖ్యమంత్రి అని ఏకవచనంతో మాట్లాడుతుండు. ఇప్పుడు ఆయన 8 నెలల లోపట ఏదైతే మా గౌరవ మంత్రిపై నేరుగా పేపర్లు పట్టుకొచ్చి ఇలాంటి ఆరోపణలు అనే విధంగా మాట్లాడుతున్న విషయం లోపల ఒకటే అడగదలుచుకున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల లోపట ఏదైతే
ప్రభుత్వంలో ఇసుక దందా విచ్చలవిడిగా జరిగినటువంటి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ మన పెద్ద ఎత్తున రవాణా విషయంలో జరిగిన 10 సంవత్సరాల లోపల మీద కూడా పూర్తి విచారణ జరగాలి అధ్యక్ష. ఇప్పుడు 6 నెలల లోపల జరగని దానికి జరిగినట్టు కాగితాలు పట్టుకొచ్చి ఆరోపణ చేసుకుంటా ఏదైతే ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడే పద్ధతి సరైన పద్ధతి కాదని చెప్పేసి సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇదే కంపెనీకి అన్న ఒక నిమిషం. అధ్యక్ష ఇదే కంపెనీకి అధ్యక్ష మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని ఈ 8 శాంపుల్లు తీస్తే అందులో 7 శాంపుల్లు ఇది కల్తీ బియర్, దీనివల్ల ప్రజలు చనిపోతున్నారు కాబట్టి ఇది ఎటు పరిస్థితుల్లో క్రష్ చేయాలి, దీన్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మంత్రి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఈ ఫోటోలు కూడా చూడొచ్చు అధ్యక్ష. సోమ్ డిస్టిలరీస్ మొత్తం కూడా క్రష్ చేసేసింది ఆ గవర్నమెంట్ ఆ రోజు, మీరు చూడొచ్చు అధ్యక్ష. దీంతో పాటు యాక్షన్ తీసుకొని అధ్యక్ష ఇదే సోమ్ డిస్టిలరీస్ 575 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్కి కట్టాల్సింది ఉంటే కట్టకపోతే బ్లాక్ లిస్టెడ్ చేసిర్రు. బ్లాక్ లిస్ట్ చేసి ఈ నకిలీ బీర్ తయారు చేసే చైర్మన్ గారి మీద కేసు పెట్టి రిమాండ్కి పంపిండు అధ్యక్ష. ఇదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అదే కంపెనీ మీద ట్వీట్ చేసిండు అధ్యక్ష. ఏమని ట్వీట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ట్వీట్, ఈ కంపెనీ చాలా ఫాల్తూ కంపెనీ, ఈ కంపెనీకి ఎట్టు పరిస్థితులు ఇవ్వద్దు, వీళ్ళు అన్ని కూడా ఫ్రాడ్ తయారు చేస్తూ ఉన్నారు, చీప్ లిక్కర్ తయారు చేస్తూ ఉన్నారు, దీనివల్ల ప్రజలు చనిపోయారు మధ్యప్రదేశ్లో, దేశంలో కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసిన అధ్యక్ష. ఒక 5 నిమిషాలు కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష అదే కంపెనీ 58-year child laborers rescued from Som distillery in MP region were taken to work via school bus daily to avoid suspicion. ఏ స్కూల్ బస్సులు అయితే ఆ పిల్లలని స్కూల్కి తీసుకుపోవాలనో అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకుపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళది కింద కేసు అయింది అధ్యక్ష. ఇది ఇస్ ద ఎవిడెన్స్ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష. దీన్ని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలియకుండా ఇచ్చిరంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక సూచన, గౌరవ కొత్త సభ్యులు కనుక ఏదైనా ఆరోపణ చేసినప్పుడు స్పష్టతతో ఎవిడెన్స్తో పాటు గౌరవ మంత్రి గారు పత్రికా సమావేశాల్లో చెప్పడం జరిగింది, స్పష్టతతో చెప్పడం జరిగింది. ఈరోజు ఏ బ్రీవరీస్కి సంబంధించిన అంశం విషయంలో పత్రికల్లో వచ్చిన దాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈ పర్మిషన్లు ఇవ్వలేదు అని స్పష్టత చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఒక మంత్రి గారిపై నేను కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అధ్యక్ష ఆరోపణ చేసే ముందు ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద మాట్లాడతారు, ఇంకోసారి ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు, ఇంకోసారి మంత్రి గారి మీద మాట్లాడతారు. అరే రేపొద్దున మంత్రి సార్ నేర్చుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. మధ్యప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈయన చూసిండా, ఈయన ఇన్నడా? అప్పుడు కూడా ఆయన మా మంత్రి గారు ఇంకో మంత్రి గారితో పోయినప్పుడు ఈయనేమైనా ఇన్నడా? ఇప్పుడేమో ఈ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఈ విధంగా పత్రికల్లో వచ్చిందని చెప్తా ఉన్నారు. స్పష్టంగా మంత్రి గారు ఇచ్చిన పత్రికా ప్రకటన విషయంలో కూడా స్పష్టత పోతా ఉన్నాం అధ్యక్ష. వారు ఏదైతే బ్రీవరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ బ్రీవరీస్ సంబంధించిన అంశం విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా పత్రికా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దయచేసి నేను మా సోదరుని కోరుతా ఉన్నా, ఎందుకంటే బాగా ఉత్సాహంగా ఉన్నారు మీరు అన్నట్టు, ఇప్పుడే యుద్ధానికి పోయే క్రమంలో ఉన్నట్టు ఫ్రెష్గా మళ్ళా తయారై వచ్చారు. తప్పకుండా ఒక స్పష్టతతో పొండి. మీరు మొదటిసారి శాసనసభ్యులుగా అయినారు, మీరు కూడా ఎదగాలని మాకుంటుంది. మీరు ఎదగాలి, మీరు సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి, దాని పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న తప్పులను కూడా తప్పకుండా ఎలికి తీయాల. కాదంటలేం, మీరు ఏది చెప్పినా కానీ ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాం. కానీ మీ బురద చల్లుతాం, ఇక కాదు మీరు అందరు బురద చల్లుతాం, ఇక మీరే చూసుకోండి అంటే ఆ విధమైన వైఖరి సరికాదు. అయినా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు పక్కన,
సరి అయిన దారిలో వారు మా కౌశిక్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని చెప్తలేరు. వారు తప్పు కాదు, కౌశిక్ రెడ్డి గారు తప్పు కాదు అధ్యక్ష, ఇది పక్కన కూర్చున్న కేటీఆర్ గారు తప్పు. వారి ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు, వారి ప్రోత్సాహంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, దయచేసి వారి కొత్త శాసనసభ్యులను, నూతన శాసనసభ్యులను సరిగ్గా సభా సాంప్రదాయాల ప్రకారం వారికి నేర్పితే బాగుంటుందని మా అభిప్రాయం. అధ్యక్ష, కౌశిక్ రెడ్డి గారు సభా అధ్యక్షుణ్ణి ఏకవచనంతో పిలువరాదు సభల, ఇదొకటి. అధ్యక్ష, ఇలా ఆరోపణలు చేయడము ఆధారాలు లేకుండా మీరు కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నారు. అధ్యక్ష, ఓకే అధ్యక్ష ఓకే, మీరు ముఖ్యమంత్రి అని నేను అంటే వాళ్ళకి బాధ కలగవచ్చు. నా విజ్ఞప్తి గౌరవ శాసనసభ్యులందరితోటి, బీఆర్ఎస్ సభ్యులందరూ మొత్తం సభతోటి దయచేసి ఎక్సైజ్ పైన నేను మాట్లాడినప్పుడు మీరు అందరూ ప్రజెంట్గా ఉండాలా, రాష్ట్రం మొత్తం వినాలా, ఎవరి బండారం బయటపడుతో తెలియాలి. అధ్యక్ష, దట్స్ మై రిక్వెస్ట్. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు ఇచ్చిన రిప్లైకి మొత్తం శాసనసభ్యులు ఆ రోజు ఉంటారు. ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అధ్యక్ష, ఎందుకంటే నాకు ముందటి నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. తను ఎక్కువ అంటే నేను శ్రీధర్ బాబు గారిని ఎక్కువ అనలేను, ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయం. దాంతోపాటు నా సొంత అన్నలాగా నన్ను ఎప్పుడూ ట్రీట్ చేస్తూ ఉంటాడు. కానీ అధ్యక్ష, తనకు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను, నేను ఏది కూడా అలిగేషన్ చేయలేదన్నా. ఇది సోమ్ డిస్టిలరీస్ వాళ్ళే ట్వీట్ చేసి వీళ్ళు సెబీకి పంపిరన్నా. ఏమని పంపిరన్నా మళ్ళీ ఒక్కసారి చదువుతాం మీరు వినడానికి. We are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our re-owned beer brands అని వాళ్ళే పంపించారు. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు. దీంతో పాటు సెబీకి పంపించిన తర్వాత సెబీకి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధ్యక్ష క్వశ్చన్ వేసారు. ఏమని క్వశ్చన్ వేసారు అధ్యక్ష? రిగార్డింగ్ వీళ్ళేమో అన్నట్టు ప్రెస్ లీక్లు ఇస్తా ఉన్నారు, క్యాన్సిల్ చేసినాం పర్మిషన్ అని. మరి గౌరవ మంత్రి గారే ప్రెస్ లీక్లు ఇచ్చిండ్రు. దీంతో మా గౌరవ సభ్యులు అధ్యక్ష ఏం మాట్లాడారు అధ్యక్ష? లెటర్ సెబీకి ఆర్టీ యాక్ట్ పెట్టింది అధ్యక్ష. ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ద బియర్ బ్రాండ్స్ బై సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రీవరీస్ లిమిటెడ్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. ఇది ఇట్లాంటి వచ్చింది ఆ లెటర్ అని మీకు అడిగితే సెబీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. మా మంత్రి గారు వినాలే, దయచేసి మా అన్న వినాలే. ఇది కూడా మీకు స్పీకర్ ద్వారా పంపిస్తాను రిప్లై. ఇన్ వ్యూ ఆఫ్ రిప్లై అట్ పాయింట్ 1 అబౌవ్ ద సేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ విత్ సెబీ. అంటే ఇంకా క్యాన్సిల్ చేసినట్టు ఏది కూడా మాకు లెటర్ పంపలేదని సెబీ పంపిందన్న. దిస్ ఈస్ ద ఎవిడెన్స్. స్పీకర్ ద్వారా మీకు మీ దగ్గరకు పంపిస్తాం అధ్యక్ష. ఇంకొకటి అడుగుతున్నా అధ్యక్ష, స్పీకర్ గారు మీరు మీ దగ్గర చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైల్స్ని, తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ ఫైల్స్ని స్పీకర్ గారి దగ్గర పెట్టి దీని మీద హౌస్ కమిటీ వేయండి. దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఏమైనా ఉంటే దీని మీద విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి. అధ్యక్ష, ఈ సోమ్ డిస్టిలరీస్కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని వీళ్ళు అంటూ ఉన్నారు. ఎవిడెన్స్ అన్న ఇది కూడా అధ్యక్ష. ఇది అఫీషియల్ ఎలక్షన్ డాక్యుమెంట్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అకౌంట్ అధ్యక్ష. సోమ్ డిస్టిలరీస్ నుంచి 2019-2020లో 1,31,00,000 ఫండ్, పార్టీ ఫండ్ సోమ్ డిస్టిలరీస్ నుంచి వచ్చిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా అధ్యక్ష, సోమ్ డిస్టిలరీస్కి 25 లక్షలు 2013-14లో కూడా ఇచ్చిర్రు. మళ్ళా 2018-2019లో కూడా 25 లక్షలు ఇచ్చిన అధ్యక్ష. ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పార్టీ ఫండ్ అఫీషియల్ గా 1,81,00,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. ఇక అన్అఫీషియల్ గా ఎంత ఇచ్చిర్రో ఇక మీరే అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష, 5 నిమిషాలు అధ్యక్ష. ఇంతకు ముందు మాట్లాడుతూ మా డాక్టర్ గారు మాట్లాడిండు అధ్యక్ష, బాగా బాధలు మాట్లాడిండు. అరే వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని బార్ షాప్స్ ఇచ్చినాం అని. నేను కూడా తన బాధని యాక్సెప్ట్ చేస్తున్నా అధ్యక్ష.
ఏకీభవిస్తున్నా అధ్యక్ష. ఇవాళ ఈ అన్ని బార్ షాపులని అన్ని వైన్ షాపులని క్యాన్సిల్ చేయండి, మేము పూర్తి సహకారం చేస్తాం, మేము మొత్తం సహకరిస్తాం. ఎందుకంటే నేను అడగలే అధ్యక్ష, డాక్టర్ గారు అన్న ముచ్చట నేను చెప్తున్నా అధ్యక్ష. దీనికి నేను పూర్తిగా చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మా పార్టీ కూడా మొత్తం కూడా దీంట్లో రెజల్యూషన్ పెడితే అధ్యక్ష, మా పార్టీ కూడా మొత్తము దీనికి యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, తాగండి, ఊగండి, ఖజానా నింపండి అనే విధంగా ఇవాళ ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఉంది అధ్యక్ష. మరియు ఖచ్చితంగా దీని మీద సమాధానాలు చెప్తారని, ఇక ఇంకా బడ్జెట్ గురించి చాలా ఉంది అధ్యక్ష మాట్లాడాలని, కానీ మళ్ళీ టైం అంటారని కొంచెం నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఇంకో లాస్ట్ ముచ్చడు అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా వీళ్ళ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది దయచేసి వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పాలని నేను వాళ్ళ పక్షాన కూడా ఆర్టీసీ కార్మికులకి అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా ఒక అనౌన్స్ చేయాలని కూడా గవర్నమెంట్లో దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ దయచేసి అధ్యక్ష ఒక అధ్యక్ష 1 minute కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష, 1 minute ప్లీజ్ అధ్యక్ష. మంత్రి గారు ఇంతకుముందు శ్రీధర్ అని అన్నాడు, అరే మీరు యుద్ధానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేతులు ఇట్లా అనుకొని మాట్లాడుతుండు అని శ్రీధర్ అని అన్నాడు. కానీ నాలాగానే శ్రీధర్ అన్న కూడా కుర్తా వేసుకొని శ్రీధర్ అన్న చేతులు కూడా ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నా ఒక్కడిదే కాదు కదా అధ్యక్ష, శ్రీధర్ అన్నది కూడా అదే ఉన్నాయి కదా. అరే మా అన్నది కూడా, మా ఉత్తమనే కూడా చేతులు చూడండి అధ్యక్ష, ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నన్నే అంటే ఎట్లా అధ్యక్ష తెలియజేస్తూ, మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ హౌస్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా కాలు పెట్టినందుకు కూడా కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ ఒక్కటి అధ్యక్ష, ఈ మాటలన్నీ కూడా అధ్యక్ష. శ్రీ రామారావు పవర్ గారు, అధ్యక్ష, ఈ ప్రభుత్వం మాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే కేసీఆర్ గారు అన్నట్టు ఎప్పుడు అంటా ఉంటాడు, అంతా ట్రాష్, అంతా గ్యాస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మొత్తం ఈ బడ్జెట్ బుక్ గట్లనే ఉన్నది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌశిక్ రెడ్డి గారు ఎల్ఏ మినిస్టర్ గారిని, మరి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చేతులు వేసుకున్నారన్నావు. వాళ్ళు చాలా సీనియర్స్, నీ చేతులు చూస్తేనేమో కొట్లాంటికి పోయినట్టున్నాయి, వాళ్ళేమో చాలా సీనియర్ వాళ్ళు. రామారావు పవర్ గారు, వన్ మినిట్. అధ్యక్ష, నేను అప్పటి నుండి కూడా సమయం అడుగుతున్నా. వారు పసలేని ఆరోపణలు చేయడం తప్ప మరొకటి కాదన్నమాట. ఓవైపు మంత్రి, మరోవైపు వారే ఇస్తారు. లేలే, మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడింది మంత్రి. ఒక్క నిమిషం, అరే బూడిద చేస్తారు, ఇస్తారు. ఒక్క నిమిషము క్లారిఫికేషన్ ఇస్తా అధ్యక్ష. వారు ఏమన్నారంటే కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పిండు గెలిపించినందుకు. నేనే ఏమనదలుచుకున్నా, తాగింది, తూలింది, పరిపాలించింది ఎవరనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. రోడ్లు అద్దాల లెక్కలు ఉన్నటువంటి వారు మాట్లాడిన దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. హుజరాబాద్ నుంచి కరీంనగర్కు బహుశా ఇద్దరం కలిసినప్పుడు కూడా కలిసి ప్రయాణం చేసినాం. ఎన్నిసార్లు ఆ ప్రభుత్వాన్ని తిట్టుకున్నామో వారు కూడా అందులో భాగస్వామి. రోడ్లు అద్దాల లెక్క కేసీఆర్ పనులు లేవు. నేనేమనదలుచుకున్నా, ఈ సభ ద్వారా బూడిద రాజకీయము, లిక్కర్ రాజకీయం చేస్తూ ఈరోజు తన టికెట్ ఇచ్చిన అతనికి మెప్పు పొందడానికి కోసం చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఈరోజు మా మంత్రులు తప్పనిసరిగా తగిన సమాధానం ఇస్తారు. మీరు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. రామారావు పవర్ గారు. అధ్యక్ష, మొట్టమొదటిసారి